హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏమో సోషల్ కంటెంట్ అండి. టెట్ టు డిఎస్సికి సంబంధించి ఇది వీడియో 2 చేయడం జరుగుతుంది. వీడియో 1 ఆల్రెడీ చేశాను. దీన్ని డిస్క్రిప్షన్‌లో పెడతాను. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేసినట్టు కూడా ఉంటుందండి. అందువల్ల సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. దీనికి ముందు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ, తెలుగు కంటెంట్ కూడా చేయడం జరిగిందండి. తర్వాత ఇది అయ్యాక మ్యాథ్స్ కూడా నేను చేస్తానండి. మ్యాథ్స్ అండ్ సైన్స్ అన్నీ కూడా డిఎస్‌కి సంబంధించి అన్నీ కూడా చేస్తానండి. టెట్‌కి కూడా అవి పడతాయండి టెట్‌లో కూడా. అందువల్ల రెండిట్లకి సంబంధించి నేను వీడియో చేస్తానండి. అందువల్ల మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 20% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారండి. 80% మాకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఇప్పుడు మనం బిట్స్‌లోకి వెళ్దాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. టెట్ డిఎస్సికి సంబంధించి సోషల్ కంటెంట్ అండి. మనకి 8 మార్క్స్ అండి వస్తాయి. తర్వాత మెథడాలజీ కూడా చెప్తానండి నేను. అన్నీ కూడా కవర్ చేస్తాను. కామెంట్స్ అయితే ప్రెజెంట్ ఆఫ్ చేశాను. 1000 సబ్స్క్రైబ్స్ అయ్యాక నేను కామెంట్స్ అనేవి ఆన్ చేస్తానండి. అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే అందులో మీరు నాకు చెప్పొచ్చండి. మీరు మాత్రం లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మెసేజ్ చేస్తున్నంత ఒక హ్యాపీనెస్ ఉంటుంది. నా వీడియోస్ కూడా చాలామంది లైక్ చేస్తున్నారనే ఒక సంతోషంతో ఇంకా వీడియోస్ అనేవి ఎక్కువ చేయడం జరుగుతుంది. అందువల్ల మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఖచ్చితంగా మంచి బిట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. ఇప్పుడు మనం బిట్స్‌లోకి వెళ్దాం. భారతదేశ పటంలో హైదరాబాద్, జైపూర్ల మధ్య దూరం 6 సెంటీమీటర్లు చూపిస్తే వాటి మధ్య వాస్తవ దూరం 1200 కిలోమీటర్లండి. అదే పటంలో హైదరాబాద్, ఇంపాల మధ్య దూరం 10 సెంటీమీటర్లు ఉన్నట్లయితే ఆ రెండు పట్టణాల మధ్య వాస్తవ దూరం ఎంత? ఆప్షన్ 2 అండి, 2000 కిలోమీటర్లు. మనకి 6 సెంటీమీటర్లు అయితే 1200 కిలోమీటర్లు అండి. అదే 10 సెంటీమీటర్లు అయితే మనకి 2000 కిలోమీటర్లు వస్తుందండి. ఇది పటంలో, ఇది మనం వాస్తవికం కాదండి. పటంలో అడిగితే మనం ఈ విధంగా చూపించాలి. భారతదేశం పటంలో అడిగాడండి. పూర్వ చారిత్రక యుగాన్ని క్రింది విధంగా పేర్కొంటారు. పూర్వ చారిత్రక యుగాన్ని క్రింది విధంగా పేర్కొంటారు. ఆప్షన్ 1 అండి, ఆదిమ చరిత్ర. ఆదిమ చరిత్ర. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. హరప్ప నాగరికత గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 4 అండి, ABCD. ఏ అంటే హరప్ప పట్టణ నాగరికత కాంస్య యుగానికి చెందినది. బి, హరప్ప ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. సి, హరప్ప ప్రజల పశ్చిమాసియా, ఈజిప్టు దేశాలతో వర్తకం చేసేవారు. డి, హరప్ప నాగరికతను సింధు నాగరికత కూడా అంటారండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. చూడండి, ఇవన్నీ బిట్స్ కింద వస్తాయి. ఇవన్నీ మనకు ఒకే బిట్లో కలిపిచ్చారు, కొంచెం చూసుకోండి. ప్రశస్తి అనగా ఆప్షన్ 3 అండి, రైట్ ఆన్సర్. శాసనాల్లో మొదటి పేర్కొనే భాగం. శాసనాల్లో మొదటి పేర్కొనే భాగాన్ని ప్రశస్తి అని అంటామండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. క్రింది వాటిని జతపరచము. ఆప్షన్ 2 అండి, రైట్ ఆన్సర్. నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ. మనకి ఒక పక్క రచయిత, తర్వాత పక్కన గ్రంథం పేరు ఇచ్చారండి. మనకి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ అండి. శ్రీమదాంధ్ర మహాభారతం. విద్యానాథుడు. ప్రతాపరుద్ర యశోభూషణం. వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామం. ఏకమ్రనాథుడు. ప్రతాపరుద్ర చరిత్ర అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. క్రింది వారిలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు. ఆప్షన్ 3 అండి, హరిహర రాయలు, బుక్కరాయలు అండి. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజులు హరిహర రాయలు, బుక్కరాయలు అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. భారత యుద్ధతంత్రంలో తుపాకులు, మరపిరంగులు ప్రవేశపెట్టిన వారు. ఆప్షన్ 2 బాబర్ అండి. భారత యుద్ధతంత్రంలో తుపాకులు, పిరంగులు ప్రవేశపెట్టిన వారు బాబర్ అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్.
అక్బర్ నిర్మించిన సమాధుల ఎవరి కట్టడాలు పోలి ఉంటాయి? అక్బర్ నిర్మించిన సమాధులు ఎవరి కట్టడాలను పోలి ఉంటాయి? ఆప్షన్ 1 అండి, తైమూర్ కట్టడాలను పోలి ఉంటాయండి. తైమూరు, అక్బర్ నిర్మించిన సమాధులు తైమూర్ కట్టడాలను పోలి ఉంటాయి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. దశావతార ఆలయాలు నిర్మించిన రాజవంశం ఏది? దశావతార ఆలయాలను నిర్మించిన రాజవంశం అడిగారండి ఇక్కడ. ఆప్షన్ 4 గుప్త వంశం అండి. దశావతార ఆలయాలను నిర్మించిన వంశం గుప్త వంశం అండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. బిట్స్ అని ఒకసారి రాసుకోండి. క్రింది వాటిని జతపరచము. ఆప్షన్ డి అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అండి. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్తుడండి. శాతవాహన వంశ స్థాపకుడు శ్రీముఖుడండి. గుప్త సామ్రాజ్య స్థాపకుడు శ్రీగుప్తుడండి. విజయనగర రాజుల్లో ప్రముఖుడు శ్రీకృష్ణదేవరాయలండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడే మనకి ఎన్ని బిట్స్ వచ్చాయో. ఇలానే అడగొచ్చు, విడదీసి కూడా అడగొచ్చండి. మనం అన్నింటికి ప్రిపేర్ అయి ఉండాలి. భారతదేశంలో సిపాయి తిరుగుబాటు ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆప్షన్ 3 అండి, 1857. 1857లో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైందండి. మొదటి ప్రపంచ యుద్ధం అంటే 1914, 1919 తర్వాత జరిగిన పరిణామాల్లో సరైన దాన్ని గుర్తించమన్నాడండి. ఆప్షన్ 4 ఏబిసి. ఏ అనేది యూరప్లో విప్లవాల యుగానికి తెరలేచిందండి. బి రష్యాలో సామ్యవాద విప్లవం విజయం సాధించింది. సి రష్యాలో కమ్యూనిస్టుల నేతృత్వంలో రైతాంగం, కార్మిక వర్గం సైనికుల చక్రవర్తిని తొలగించారండి. చూడండి ఇక్కడ మనకి బిట్స్ అనేవి 3 కూడా మనకు కరెక్టే, కాబట్టి మనకి విడదీసి కూడా బిట్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. తర్వాత బ్రిటిష్ పార్లమెంటు భారత ప్రభుత్వం చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించింది? బ్రిటిష్ పార్లమెంటు భారత ప్రభుత్వం చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించింది? ఆప్షన్ 4 అండి, 1935. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ముస్లిం లీగ్ పార్టీ గురించి సరైన వాక్యం గుర్తించండి. ముస్లిం లీగ్ పార్టీ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 4 అండి, ఏబిసి. ఏ ఈ పార్టీ 1906లో ఏర్పడింది. బి మొదట ఈ పార్టీ ఉత్తరప్రదేశ్లో ముస్లిం భూస్వాముల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించింది. సి ఈ పార్టీకి 1930 వరకు ప్రజా మద్దతు లేదు. ఈ 3 కూడా కరెక్టేనండి. ఇందులో కూడా విడదీసి అడుగుతుంటాడు బిట్స్. రాజకీయాల్లో సమానత్వం ఉంటుంది, కానీ సామాజిక ఆర్థిక అంశాల్లో అసమానత్వం ఉంటుందని పేర్కొన్నవారు ఆప్షన్ 3 అండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. రాజకీయాల్లో సమానత్వం ఉంటుంది, కానీ సామాజిక ఆర్థిక అంశాలు అసమానత్వం ఉంటుందని పేర్కొన్నారు. అసమానత్వం అన్నారండి. క్రింది వాటిలో ఏ పట్టణం లేదా పట్టణాలు 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశంపై కలవు? ఈ క్రింది వాటిలో ఏ పట్టణం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశంపై కలవు? ఆప్షన్ 3 అండి, బి అంటే అలహాబాదు, డి అంటే కాకినాడ అండి. అలహాబాదు అండ్ కాకినాడ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశంపై ఉంటాయండి. క్రింది వాటిలో శీతోష్ణ స్థితిని ప్రభావితం చేయే అంశాలేవి? ఆప్షన్ 4 అండి, ఏబిసిడి. ఏ అంటే అక్షాంశం, బి అంటే భూమికి నీటి గల సంబంధం, సి భౌగోళిక స్వరూపం, డి ఉపరితల గాలి ప్రసరణ. ఇవన్నీ కూడా శీతోష్ణ ప్రభావితం చేయే అంశాలండి. ఈ విడివిడి కూడా అడుగుతూ ఉంటాడు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అండి. బినిమై ప్రొద అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ 3 అండి, బోండా గిరిజనుల వస్తు మార్పిడి పద్ధతి. అది బోండా గిరిజనుల యొక్క వస్తు మార్పిడి పద్ధతిని బినిమై ప్రొద అని అంటామండి. బినిమై ప్రొద చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. ఖగోష్ణ సముద్రపు ప్రవాహాల గురించి సరైన వాక్యం గుర్తించండి. ఖగోష్ణ సముద్రపు ప్రవాహాల గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 4 అండి,
సిడి అక్కడ డి తప్పు పడిందండి, అక్కడ బి, ఏబిసిడి. ఆప్షన్ 4 అండి, ఏబిసిడి. ఏ భూమధ్య రేఖ వద్ద ఉండే ఉష్ణోగ్రత వల్ల సంవత్సరం అంతా ఈ ప్రవాహాలు ప్రయాణిస్తుంటాయి. బి ఈ ప్రవాహాలు పశ్చిమ దిశ నుండి ఉత్తర దిశ వైపు ప్రయాణిస్తూ ఉంటాయి. సి అమెరికా ఈశాన్య తీర ప్రాంతాలకు ఈ ప్రవాహాలు ప్రభావితం చేస్తాయి. డి ఈ ప్రవాహాలను యూరప్లో గల్ఫ్ స్ట్రీమ్ అని పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. క్రింది వాటిలో సరిగ్గా జత చేసి దాన్ని గుర్తించము. కింది వాటిలో సరిగ్గా జత చేసి దాన్ని గుర్తించము. ఆప్షన్ 3 అండి, ఏసి. ఏసి ఏ అంటే ప్రపంచంలో అతిపెద్ద బంగారం వజ్రాల గనులు ఉన్న ఖండం ఆఫ్రికా అండి. అలాగే సి భారతదేశానికి ఆఫ్రికా ఖండం ఉన్న దిక్కు పశ్చిమండి, పశ్చిమాన ఉంది. భారతదేశానికి ఆఫ్రికా ఖండం పశ్చిమ దిక్కున ఉంది. క్రింది వాటిని జతపరచుము. కింది వాటిని జతపరచు. ఒకవైపు మంచినీటి విస్తరణ, మరోవైపు శాతం ఉందండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. డిసిబిఏ అండి, డిసిబిఏ. మంచు దెబ్బలు హిమాని నదులు. మంచు దెబ్బలు హిమాని నదులు ఎంత శాతం ఉంది? వాటరు 68.7% అండి. తర్వాత భూగర్భ జలాలు అంటే 30.1% అండి. ఉపరితలపు నీరు అంటే 0.3% ఉందండి. అలాగే ఇతరులు అంటే 0.9% నీరు అనేది ఉంది. 2005లో ఈ ఖండం జనాభా తక్కువగా నమోదైంది. 2005లో ఈ ఖండం జనాభా తక్కువగా నమోదైంది. ఆప్షన్ 1 అండి, ఉత్తర అమెరికా. ఉత్తర అమెరికా ఖండంలో 2005లో జనాభా తక్కువగా నమోదైందండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. క్రింది వాటిని జతపరచండి. క్రింది వాటిని జతపరచండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి, డిసిబిఏ. డిసిబిఏ. ఇక్ష్వకులు నాగార్జునకొండ స్తూపం. రాష్ట్రకూటులు ఎల్లోరాలోని 15వ నెంబర్ గుహ. కాకతీయులు స్వయంభూ శివాలయం. అశోకుడు సాంచి స్తూపం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. చూడండి, మనకి ఇక్కడే 4 బిట్స్ రావడం జరిగింది. ఇలా అడుగుతాడు, విడదీసి కూడా అడుగుతూ ఉంటాడండి. క్రింది వాక్యాలను పరిశీలించి వాటిలో సరైన అంశాలను గుర్తించము. ఆప్షన్ 3 అండి, ఏబి. ఆప్షన్ 3 ఏబి. ఏ అంటే రాష్ట్రానికి చట్టాలు చేయడంలో రాష్ట్ర శాసనసభ చాలా కీలకమైనది. అలాగే బి అంటే రాష్ట్ర క్షేమం కోసం అనేక నిర్ణయాలను తీసుకోవడంలో, విధానాల రూపకల్పనలో, వాటి అమలులో బాధ్యత వహించేదే రాష్ట్ర శాసనసభ. కాబట్టి ఏ అండ్ బి మనకి కరెక్ట్ అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. గ్రామ పంచాయతీలో ప్రతిరోజు జరిగే పనిని పర్యవేక్షించేవారు. గ్రామ పంచాయతీలో ప్రతిరోజు జరిగే పనిని పర్యవేక్షించేవారు. ఆప్షన్ 3 అండి, గ్రామ సర్పంచ్ గారు. గ్రామ సర్పంచ్ గారు ప్రతిరోజు జరిగే పనిని పర్యవేక్షిస్తూ ఉంటారు గ్రామ పంచాయతీలో. ఒక పట్టణ జనాభా 40,000 నుంచి 3 లక్షల మధ్య కలదు. ఆ పట్టణం ఈ స్థానిక సంస్థ అవుతుంది. ఒక పట్టణ జనాభా 40,000 నుంచి 3 లక్షల మధ్య ఉంటుంది. ఆ పట్టణం ఈ స్థానిక సంస్థ అవుతుంది. ఆప్షన్ 2 అండి, మున్సిపల్ కౌన్సిల్ అవుతుందండి. 40,000 నుంచి 3 లక్షల మధ్య జనాభా ఉంటే క్రింది అంశాలను పరిశీలించి వాటిలో సరైన వాటిని గుర్తించుము. ఆప్షన్ 3 అండి, ఏబిసి. ఏ అంటే మండల పరిషత్ ప్రాథమిక విద్యను అందించే బాధ్యతను తీసుకుంటుంది. మండల పరిషత్ ఆధ్వర్యంలోని రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేయడం జరుగుతుంది. సి ఆరోగ్యం, శిశు సంక్షేమం, పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా మండల పరిషత్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. కాబట్టి 3 కరెక్ట్ అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇందులో కూడా మనకు 3 బిట్స్ రావడం జరుగుతుంది. చూసుకోండి, విడదీసి అడిగితే ఇలా కూడా మనకి ఇస్తూ ఉంటాడు. క్రింది వాటిలో సరిగ్గా జతపరిచిన దాన్ని గుర్తించుము. కింది వాటిలో సరిగ్గా జతపరిచిన దాన్ని గుర్తించుము. ఆప్షన్ 3 అండి, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఒంటెలు రాజస్థాన్లో ఎక్కువ. వానపాము నేల గుల్లబారేటట్లు చేస్తుంది. సాలెపురుగు దారాన్ని స్రవించడం. అలాగే పాము
ఎలుకలను తింటుంది. బిట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అండి. ఒక దగ్గర రాసుకోండి. కింది వారిలో ఎవరు భారత రాజ్యాంగం రచనా సంఘంలో సభ్యులు కారు అన్నారండి. ఇక్కడ చూసుకోండి. క్రింది వారిలో ఎవరు భారత రాజ్యాంగ రచనా సంఘంలో సభ్యులు కారు అన్నారు. మనకి ఏమన్నారండి? సభ్యులు కారు అని అన్నారు. ఆప్షన్ 3 అండి బిడి జాతి సలమేశ్వర్. అలాగే డి అండి సి రాఘవాచార్యులు. వీళ్ళిద్దరు మాత్రం భారత రాజ్యాంగ రచనా సంఘంలో సభ్యులు కారు అన్నారు. చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూసుకోండి. కింది పేర్కొన్న ఏ అంశాలు జాతరలో చేపట్టే భద్రతా చర్యలు కిందకు వస్తాయి? ఆప్షన్ 4 అండి ఏ సురక్షిత మంచినీరు పెట్టడం. అలాగే డి ఆరోగ్య శిబిరాలు పెట్టడం. ఈ రెండు కూడా మనకి జాతరలో పెట్టే భద్రతా చర్యల కిందకు వస్తాయండి. మనకి ఏదైనా జాతర జరిగేటప్పుడు మనకి మంచినీరు పెడుతూ ఉంటారు. అలాగే ఆరోగ్య శిబిరం కూడా పెడతారు. ఈ రెండు కూడా మనకి భద్రతా చర్యల కిందకు వస్తాయండి. ఓకే, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. సోషల్ కంటెంట్కి సంబంధించి టెట్ అండ్ డిఎస్సికి కూడా వర్తిస్తాయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా కూడా డిఎస్సికి టెట్కి సంబంధించి వీడియోలు కూడా పెట్టడం జరుగుతుంది. లైక్ చేయండి మా ఛానల్ని. అలాగే ముందు చేస్తున్న వీడియోస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు నచ్చితే చూడొచ్చు. అన్నీ ఇంపార్టెంట్ బిట్సేనండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. బిట్స్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి. ఏదైనా మీ గురించి చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.